రేవంత్ రెడ్డి ఒక్కొక్క మహిళని మా గవర్నమెంట్లో 20 నెలల పాలనలో ఒక్కొక్క మహిళని కోటీశ్వరాలను చేసిన అనుకుంటా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా ఆ మహిళ అలాంటి మహిళలు ఎవరైనా ఉన్నారా? ఈ చుట్టుపక్కల కూడా లేరు. మా ఊరి దాకా చేస్తా అని అంటాడు కానీ అయింది ఎక్కడ లేదు. ఓకే, ఎక్కడన్నా ఉన్నారా చూపివాను. ఇక్కడ మన రాష్ట్రంలో ఎవరైనా నేను కోటీశ్వరాలు అయిందని ఎక్కడన్నా ఒక్కరిని వచ్చి చెప్పు ఏమో అంటుండు కదా, మరి అయినాము చేసినాము అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన అంటాండే పెద్ద మనిషి, ఆయన అంటాడు. మనం ఏం చెప్పగలుగుతాం? కనబడేటోళ్ళకు చూసేటోళ్ళకి తెలుస్తా ఉంటది. అయినలా మరి నిజంగానే కోటీశ్వరులు కాదు, లక్షాధికారే కాలేదు, కోటీశ్వరు దాకా తర్వాత మహిళలకు 2500 అని చెప్పిండు. ఏడొచ్చినాయి 2500? ఏ ఒక్క రైతు ఏ ఆడబిడ్డ పెన్షన్దారులకి 4000 అని చెప్పిండు. ఏడొచ్చినాయి గవే 2000, 4000 వికలాంగులకు 6000 అన్నాడు. ఏడొచ్చినాయి గవే 4000. డిఫరెన్స్ ఏం కనిపించింది ఇప్పుడు ఆ గవర్నమెంట్ కి? మాటల మనిషి అని, చేష్టల మనిషి కాదు. ఎవరు మాటల మనిషి? రేవంత్ రెడ్డి గారు. ఇంకెవరు? ప్రభుత్వం ఎవరు చేస్తారు? ప్రభుత్వం పరిపాలించేది ఆయనే. జనాలకైతే అర్థమైపోయింది, అరే రేవంత్ రెడ్డి మాటలే మాట్లాడుతా ఉన్నాడు, పనులు అయితే ఏం జరగట్లేదు. అన్ని అబద్ధాలే ఆడతాడు, ఒక్కటి నిజం కూడా మాట్లాడాడు. ఏడ స్పీచ్ ఇచ్చినా కూడా ఒకరిని తిట్టడం తప్ప ఆయన ఏం చేస్తాడో చెప్పుకునే పరిస్థితి లేదు.